పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏమిటి? బాప్తిస్మం అనే గ్రీకు పదానికి ముంచబడుట అనే అర్థం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మలో ముంచబడుట అనే అర్థం వస్తుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటిస్తూ, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను గాని నా వెనక వస్తున్న యేసుక్రీస్తు నాకంటే గనుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పాడు. అంటే మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన పరిశుద్ధ రక్తంలో పాప జీవితాన్ని శుద్ధి చేసుకొని ఆయనను వెంబడిస్తూ జీవిస్తే ఆయనే మనకు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడన్నమాట. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు గొప్ప శక్తితో నింపబడి యేసుక్రీస్తే నిజమైన దేవుడని గట్టిగా సాక్ష్యం చెబుతారు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపబడుతూ పరిశుద్ధ జీవితం జీవిస్తారు. ఆత్మఫలమైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం అనే 9 విషయాలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు ఫలిస్తూ జీవిస్తారు.